గట్టి పట్టుకో, వదలుకో. అరే వదిలేసావండి, పట్టుకో. నేను పోటీ పడతాను. చూడు పమ్మి, ముందు నువ్వు కూర్చోపడు, తర్వాత ఆడది గాని. ఈ రోజు నువ్వు వర్కౌట్ చేయి చాలు. లేదండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. త్వరలో నేషనల్స్ ఉన్నాయి, నేను ఇలాగే ఖాళీగా కూర్చోలేను. అలాగే సరే ఉండు. గట్టిగా పట్టుకో. ఏ అమృత్, వదలుకో. ఎక్సర్సైజ్ చేసింది చాలు కదా. తనతో నువ్వు వాడు. ఎందుకు అమృత్? పట్టుకో గట్టిగా. నేను ఊర్మితో ఆడతాను కోచ్ మేడం. అలాగే అలాగే. కానీ తను 75 కిలోలు. అయితే ఏమైంది కోచ్ గారు, నేను స్టేట్ ఛాంపియన్ని. నీ పొగ నేను తీర్చుకుంటాను, తన పొగను నేను దింపుతాను. కాస్త జాగ్రత్తగా ఆడు, ఎలాంటి ఇంజరీస్ అవ్వకూడదు. పట్టుకో ఊర్మి, జాగ్రత్త. మమ్మీ జాగ్రత్త, అంతే బాగా ఆడుతున్నావు. జాగ్రత్త జాగ్రత్త, సరిగ్గా ఆడు మమ్మీ. అంతే అంతే, అలా త్వరగా కానీ. సూపర్ ఊర్మి, సూపర్. నొక్కు ఊర్మి. అలాగే అలాగే. అయిందా? ఇంకా కావాలా? చాలా చాలు చాలు, చంపేస్తావా ఏంటి మమ్మీ? చాలు ఆపు, వదులు మమ్మీ, తను వదులు. చాలు, పైకిలే. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఆడడానికి వచ్చారా, ఒకరినొకరు చంపుకోవడానికి వచ్చారా? మమ్మీ అసలు నీకేమైంది? పిచ్చిగాని పట్టిందా? ఆశ్రమం వాళ్ళు బలవంతంగా వాళ్ళ పేరున రాయించుకున్న ల్యాండ్ పేపర్స్ ఇవన్నీ. అంటే ఈశ్వర్నాథ్ అనే అతను అన్నిటికీ ఒక ముగింపు తీసుకొస్తాడంటావు? అది మాత్రమే కాదు, ఈ కేసుకి కావలసిన సాలిడ్ ఎవిడెన్స్ తన దగ్గర ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే తను చాలా రహస్యంగా బతుకుతున్నాడు. ఐఎమ్ ష్యూర్ హీ హాస్ ఎనఫ్. తన కూతురి ప్రాణాలని కాపాడుకోవడానికి తను ఎన్నో కష్టాలు పడుతున్నాడు. తను చనిపోయినట్టుగా సృష్టించాడు. తన కూతురి ప్రాణాలు ఖచ్చితంగా తను ప్రమాదంలో పడనివ్వడు. ఇవి చాలు. కానీ ఆ ఈశ్వర్నాథ్ అనే అతను దొరికేంత వరకు నువ్వు నాకు డ్రగ్స్ లీడ్ని క్రాక్ చేసి ఇవ్వు. దాంతో మనం బాబాని త్వరగా పట్టుకోవచ్చు. లోపలికి తోస్తే అటు చేసి ఇటు చేసి మోహిని స్టోరీని కూడా బయటకు తీయచ్చు. ఆ తర్వాత ఈశ్వర్నాథ్ అవసరం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది, ఏదో టెన్షన్ గా ఉన్నావు? ఏమీ లేదు, మామూలే. ఫ్యామిలీ, పిల్లలు, ఇవి రోజు మాకుండేవే కదా. బై ద వే, గుడ్ జాబ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ, సీ యూ, ఆల్ ద బెస్ట్. హలో. ఇంకా చాలు. ఏమైంది, రుచిగా లేదా? అబ్బే చాలా బాగుంది, కానీ నాకు ఈరోజు తినాలని లేదు. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటినీ నెత్తి మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మీరిలా ప్రశాంతంగా ఉండటం చూస్తుంటే ఆనందంగా ఉంది. కావాలంటే ఆశీర్వాదానికి తనని పంపించనా? ఇప్పుడు తను బాగానే ఉంది. ఈరోజు తను తనకంటే వెయిట్ ఎక్కువ ఉన్న పైల్వాన్ని ఓడించిందట. అందరూ త్వరగా తినండి, ఈ రోజు కూడా లేట్ అవుతుంది.
ఏ అమ్మాయిలు ఈ రోజు పాయసం చేశాం. అరే పమ్మి, ఈ రోజు నీకు ఇష్టమైన పాయసం చేశాం. సర్వం దేవం. సర్వం దేవం. మీరన్నది నిజమే, ఈ పాయసం అంటే నాకు చాలా ఇష్టం. అరే వార్డెన్ గారు, తనకి పాయసం ఇవ్వండి. నీకోసం స్పెషల్ పాయసం ఇదిగో. అరే నిండుగా పోయండి. పోస్తున్నాను, ఉండండి. చాలా ఇది. థ్యాంక్స్. తిను. కొంచెం జరగవా? ఇదిగోండి అమ్మాయిలు, మీరు తీసుకోండి. ఆ, తీసుకోమ్మా. ఆ. ఇదిగో నువ్వు తీసుకో. తీసుకోమ్మా, అంత టేస్ట్గా ఉంటుంది. తీసుకో తీసుకో. బాబాజీ గారి ప్రసాదం కింద పడేస్తావా? ముందు నువ్వురా, లేచి వెంటనే వచ్చి శుభ్రం చేయి. చెప్తున్నాను కదా, త్వరగా వచ్చి శుభ్రం చేయి. చెప్తున్నారా? రా. శుభ్రం చెయ్యి. రా. ఏయ్, నాకవే. బాబాజీకి చెయ్యి. సర్వం దేవం. సర్వం దేవం. బాబాజీ గారిని కలవాలి. బాబాజీ సమాధిలో ఉన్నారు. ఈ రోజు ఆయన మీరు కలవలేరు. కానీ సర్వం దేవం. సర్వం దేవం. కవిత లే. కవిత, కవిత, ఏమైంది? పమ్మి ఎక్కడుంది? పమ్మి ఎక్కడుందో తెలుసా? పమ్మి, అది పమ్మి పాయసాన్ని నేను తినేసాను. పమ్మి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఈ విషయం ఎందుకు చెప్పలేదు కవిత? పమ్మి చెప్పదండి.